సులోచన. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది మాన్సూన్ సీజన్ కదండి, రెయిన్స్ అవి బాగా పడుతున్నాయి. సో సీజనల్ చేంజ్ వల్ల మనకి కోల్డ్ కాఫ్ అవి వస్తాయి కదండి నార్మల్గాని. సో ఈ టైంలో అయితే ఈ మిరియాల రసం తిన్నట్టయితే మనకి చాలా బాగుంటుందండి. ఈ రసం ఇలా చేసినట్టయితే కర్రీ కూడా లేకుండా మొత్తం రైస్ మొత్తం ఇలానే ఈ రసంతోనే తినేస్తామండి. గ్లాస్లో వేసుకొని తాగేస్తాం కూడా, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, జీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, పెప్పర్ అండ్ 10 to 12 వరకు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకుంది వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది మిక్సీ కన్నా ఇలా దంచుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మనకు అప్పుడప్పుడు డైజెస్ట్ అయినట్టు ఉండదు కదండి, సో అలాంటప్పుడు ఇలా రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు కూడా ఈ రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద టొమాటో అన్నమాట, బాగా మెత్తగా పండిన టొమాటోని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫీవర్గా ఉన్నప్పుడు కొంచెం నోరు చేదుగా అలా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా రసం కానీ పెట్టుకొని మనం తిన్నామంటే చాలా బాగుంటుంది. అదే కాకుండా మీరు ఒకసారి చేసుకొని చూడండి, చక్కగా గ్లాస్లో వేసుకొని తాగాలనిపిస్తుంది, మీరు తాగుతారు కూడా. సో ఇది వేగుతుంది కదా, వేగిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని ఓకే చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. రసం ఇలా పిండుకున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. సో ఆ చింతపండు రసాన్ని మనం వేయించి పెట్టుకున్నాం కదా, పోపులో వేసుకుందాం. సో పోపు ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుందాం. కరివేపాకు, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మరగనిద్దాం. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి, కొత్తిమీరని కరివేపాకైనా చాలా మంచి అరోమా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంగువ వేసుకుంటే టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. సో అంతా బాగా మరుగుతుంది కదా, మనం ఇందాకలా కచ్చాపచ్చగా కొట్టుకొని పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలది ఆ మసాలాని ఇప్పుడు రసంలో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే మన మిరియాల రసం రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. చాలా మంచి అరోమా అయితే వస్తుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ సీజన్లో చాలా బాగుంటుంది. సరే వేడిగా పొగలు వస్తున్నాయి, వేడి అన్నంలో వేసుకొని తింటే కర్రీ కూడా లేకుండా అలా తినేయొచ్చండి. సో కోల్డ్ కాఫ్ లేదంటే డైజెస్ట్ అవ్వలేదు అనుకున్నప్పుడైనా, లైట్ ఫీవరిష్గా ఉంది అనుకున్నప్పుడైనా ఈ ఒక్క మిరియాల రసం చేసుకొని మనం తిన్నామంటే అసలు చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా అన్నిటి నుంచి రిలీఫ్ కూడా వస్తుంది. మిరియాల రసం నచ్చింది కదా, మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా రెడీ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ పెట్టడం మర్చిపోరుగా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.